నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెం గ్రామం వద్ద యాదాద్రి పవర్ ప్లాంట్ ని అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు మిర్యాలగూడ స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సంయుక్తంగా అధికారికంగా కరెంట్ ఉత్పత్తి ప్రక్రియను బుధవారం ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా ప్లాంట్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతుల నుండి ప్రజాప్రతినిధులకు నిరసన ఎదురైంది. రైతుల సమస్యలపై స్పందించిన ప్రజాప్రతినిధులు భూములు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామని, వారికి ప్లాంట్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన కార్యక్రమాలు విరమించారు రైతులు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్, భూమి కోల్పోయిన రైతులు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి లేకపోతే అక్కడ నుంచి వ్యూ కావాలి. సార్ ఇప్పటికే ఇల్లు సార్ సార్ చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. సార్ సార్ ఆర్ఎన్ఆర్ సెంటర్ ఇల్లు సార్ అది ఆర్ఎన్ఆర్ సెంటర్ మేము ఎప్పుడు తరచూ అసెంబ్లీలో కానీ సెక్రటరీల పైన ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో పాటు యాదాద్రి ప్లాంట్ని ప్రత్యేక దృష్టి పెట్టి రివ్యూ చేస్తూ ఈరోజు వచ్చే డిసెంబర్ నాటికే 3 యూనిట్లు, మార్చి నాటికి టోటల్ ప్లాంట్ పూర్తి చేసినాక వారు చేసిన కృషిని వారు మన జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ దీన్ని పూర్తి చేయడానికి ముందు వారి జిల్లా ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇప్పుడే మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్తుండేవాడు, నేను రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. వారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. తరతరాలుగా తాత ముత్తాతలకు వెళ్ళి ఎందుకంటే భూమిని నమ్ముకొని ఉన్నవారు ట్యాంక్ కోసం భూమి ఇచ్చినప్పుడే చెప్పడం జరిగిందని చెప్పి మేము వారి దృష్టికి చెప్తే వారు సిఎండి గారికి, ఇక్కడ ఉన్న కలెక్టర్ గారికి క్లియర్గా ఎవరిలో భూమి పోయిందో అంత లిస్టు తయారు చేసుకుని తప్పక వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి అందరికీ భూమి ఇచ్చిన వారికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడమే కాదు, దానికి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా సంప్రదించుకుంటూ అందరినీ పార్టీలకు అతీతంగా భూములు ఎవరైతే పోయిందో వారికి న్యాయం చేయమని చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. భూమి కోల్పోయిన వాళ్ళందరికీ కూడా సరైన ఉపాధి కల్పించాలి, ఎంప్లాయ్మెంట్ కల్పించాలని మా విజ్ఞప్తికి వారు మిగిలిపోయిన వాళ్ళు ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ